హ్యాపీ ఇయర్స్. ఈరోజు మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణిత శాస్త్రము తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారి బుక్ అండి. ఇందులో కంటెంట్ చెప్పుకుంటున్నాము. అధ్యాయం 6కు వచ్చామండి. సాంఖ్యక శాస్త్రం, స్టాటిస్టిక్స్. దీని గురించి ఒకసారి ప్రాక్టీస్ బిట్ చేసుకుందాము. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి కొంచెం ఒకసారి చూసుకోండి ఈ కాన్సెప్ట్స్ ఒకసారి. సో స్టాటిస్టిక్స్ పదానికి మూలం ఎవరండి? స్టాటస్, లాటిన్ పదం స్టేటస్. స్టేటా, ఇటాలియన్లో స్టేటా. స్టాటిస్టిక్స్ అంటే గ్రీకు పదము. వీటి అర్థాలు ఆయా భాషల్లో రాజ్యము అని అర్థమండి. ఇంకా ఇవన్నీ చూసుకోండి ఒకసారి. ప్రాక్టీస్ బిట్స్ కోసం ఎంతో ఉపయోగపడుతూ ఉంటాయి ఈ కాన్సెప్ట్స్ మనకి. తర్వాత వ్యాప్తి వచ్చి గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ. తరగతుల సంఖ్య వచ్చేసి వ్యాప్తి బై తరగతి అంతరము. దిగువది 1, 10 ఉందనుకోండి, దిగువది 1, ఎగువది 10 అవుతుంది. ఫస్ట్ నెంబర్ వచ్చి దిగువ అవధి, సెకండ్ నెంబర్ ఎగువ అవధి అవుతుంది. నెక్స్ట్ తరగతి హద్దు. ఎగువ దిగువ అవధుల సరాసరిని ముందు తరగతి యొక్క ఎగువ హద్దు అంటారు, దిగువ తరగతి యొక్క దిగువ హద్దు అని అంటారు. నెక్స్ట్ పరిమాణ పటాలు ఉంటాయి. ప్రతి సెక్టర్ కోణం వచ్చి అంశాన్ని సూచించే విలువ బై అంశాల మొత్తం. ఇది కూడా ఉపయోగపడుతుందండి ప్రాక్టీస్ బిట్స్లో. పిక్టోగ్రాములు అంటే బొమ్మల రూపంలో, కార్టోగ్రాములు అంటే దత్తాంశాన్ని గుర్తులతో మ్యాపులపై చూపించేవి, గ్రాఫ్లు అంటే తెలుసుగా స్కేల్ కొలత ఆధారంగా గ్రాఫ్పై గీస్తారు. ఇవన్నీ మనకి వచ్చినటువంటి గ్రాఫ్లు అండి. ఓజీ వర్గాలు, పౌనపున్య వక్రము, పౌనపున్య బహుభుజి, సోపాన చక్రము. కేంద్రీయ స్థాన కొలతలు, స్థాన విలువలు వచ్చేసి మనకి 5 సగటులు, అంకమధ్యం, మధ్యగతం, బాహుళకము, గుణమధ్యమము, హరమధ్యమము అని ఉంటాయండి. అర్థమెటిక్ మీన్ వచ్చి రాసుల మొత్తంపై రాసుల సంఖ్య. నెక్స్ట్ ఇది అవర్గీకృత దత్తాంశానికి అవుతుంది. వర్గీకృతకు వచ్చేసరికి ఈ విధంగా సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. భారిత అంకగణిత సగటుకి ఫార్ములా సిగ్మా డబ్ల్యూఐ ఎక్స్ఐ బై సిగ్మా డబ్ల్యూఐ. విచలన పద్ధతిలో అంకగణిత సగటుకి ఫార్ములా వచ్చేసి x బార్ ఈక్వల్ టు a ప్లస్ సిగ్మా xi మైనస్ a బై n. మొదటి n సహజ సంఖ్యల సరాసరి n+1/2, n సహజ సంఖ్యల సరాసరి n+1, n బేస్ సహజ సంఖ్యల సరాసరి n. ఇవి కూడా ఉపయోగపడతాయి బ్లాంక్స్లో, చాలా ఇంపార్టెంట్ డిఎస్సికి. వర్గీకృత దత్తాంశానికి ప్రత్యక్ష పద్ధతిలో సగటు వచ్చేసి సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. నెక్స్ట్ విచలన పద్ధతిలో అయితే వర్గీకృత అంటే పట్టికి ఇచ్చినప్పుడు, అవర్గీకృత అంటే పట్టికి ఇవ్వనప్పుడు, అన్గ్రూప్డ్ డేటా. సో ఇక్కడ పట్టికి ఇచ్చినప్పుడు సిగ్మా ఎఫ్ఐడిఐ బై సిగ్మా ఎఫ్ఐ అండి. ఇక్కడ ఏ అంటే ఊహించిన సగటు, ఎక్స్ఐ అంటే తరగతి మధ్య విలువ. ఇక్కడ ఏ ప్లస్ అని ఉంది చూడండి, అది ఏ నుండి ఎక్స్ఐ విచలనం ఎక్స్ఐ మైనస్ ఏ. సిగ్మా ఎఫ్ఐ అంటే పౌనపున్యాల మొత్తం. ఇవన్నీ బ్లాంక్స్ ఉపయోగపడతాయండి మనకి. ఈ ఫార్ములాస్ అన్నీ చాలా ఇంపార్టెంట్, చూసుకోవాలి. నెక్స్ట్ సంక్షిప్త అంటే సోపాన విచలన పద్ధతిలో సరాసరికి ఫార్ములా సిగ్మా ఎఫ్ఐ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. హెచ్ అంటే తరగతి పొడవు, యుఐ అంటే ఏ నుండి విచలనం ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్. మధ్యగతంలో ఫార్ములాస్ ఉన్నాయి చూడండి. n/2 రాసి n/2 + 1 రాశిలో సరాసరి అవుతుందండి. n సరి సంఖ్య అయినప్పుడు. బేస్ సంఖ్య అయితే n+1/2తో అబ్జర్వేషన్. మొదటి n సహజ సంఖ్యల మధ్యగతం, ఇది చాలా ఇంపార్టెంట్. n+1/2 సరి సహజ సంఖ్యల మధ్యగతం n+1, బేసి సంఖ్యల మధ్యగతం n. తర్వాత వర్గీకృత పట్టికిచ్చినప్పుడు పౌనపున్య విభాజనానికి మధ్యగతము l + n/2 - cf / f ఇంటూ హెచ్. l అంటే మధ్యగత తరగతి దిగువ హద్దు, పౌనపున్యాల మొత్తం అంటే n. cf అంటే మధ్యగత తరగతి ముందు తరగతి సంచిత పౌనపున్యం, ఈ తరగతి పొడవు, f మధ్యగత తరగతి పౌనపున్యం అండి. బాహుళకం వచ్చేసి ఈ విధంగా ఫార్ములా ఉంటుంది. తర్వాత హిస్టోగ్రామ్లో x అక్షంపై తరగతి అంతరాలు, y అక్షంపై పౌనపున్యాలను తీసుకుంటాము. పౌనపున్య బహుభుజి లేదా వక్రం గీటలో x అక్షంపై మధ్య విలువలు, y అక్షంపై పౌనపున్యాలను తీసుకుంటాము. ఓజీవకర వక్రాల ఖండన బిందువు xy అయితే ఆ దత్తాంశాల రాసుల సంఖ్య n = 2y. దత్తాంశ మధ్యగతం వచ్చేసి x అవుతుందండి. మొదటి నిరూపకం అవుతుంది మధ్యగతం. రాసుల సంఖ్య వచ్చేసి n = 2y. ఇది ఉపయోగపడుతుందండి బ్లాంక్లో మనకి. అనుభావిక సంబంధం బాహుళకము = 3 ఇంటూ మధ్యగతం మైనస్ 2 ఇంటూ అంకమధ్యమం, 3 మీడియన్ మైనస్ 2 మీన్. ఇది కూడా ఇంపార్టెంట్ అండి ఫార్ములా. దీని మీద కూడా ప్రాక్టీస్ బ్లాంక్స్లో వస్తాయి మనకి. నెక్స్ట్ విస్తరణ మానాలు. వ్యాప్తి అంటే గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ. మధ్యమ విచలనం అంటే ఎక్స్, సిగ్మా mod x బై n. n అంటే రాసుల సంఖ్య. ఇక్కడ x అంటే xi మైనస్ x బార్ అండి. వీటి మీద కూడా మనకి బ్లాంక్స్లో
ప్రాక్టీస్ బిట్స్లో ఉపయోగపడుతున్నాయి ఫార్ములాసు. సిగ్మా ఎఫ్ఎక్స్ బై ఎన్ వర్గీకృత దత్తాంశానికి మధ్యమ విచలనం. ఇది అవర్గీకృత దత్తాంశానికి ఎఫ్ లేదు ఇక్కడ. నెక్స్ట్ ఎఫ్ అంటే ఇక్కడ పౌనపున్యం, ఎన్ అంటే పౌనపున్యాల మొత్తము. ప్రామాణిక విచలనం లేదా క్రమ విచలనంకు ఫార్ములా ఈ విధంగా సిగ్మా ఈక్వల్ టు √σ(x²/n). ఇక్కడ ఎక్స్ అంటే x - x బార్. విస్తృతి అనేది కూడా వస్తుందండి మనకి. క్రమ విచలన వర్గాన్ని σ² విస్తృతి అంటారు. చతుర్థాంశ విచలనం కూడా వస్తుందండి మనకి. లాస్ట్ టాపిక్ ఇది ఈ కాన్సెప్ట్స్లో. దీనికి కూడా ఫార్ములాస్ మనకి ఉపయోగపడతాయి. Q3 - Q1/Q2 అది దాని గురించి. వర్గీకృతకైతే ఈ విధంగా చేయాలి. అవర్గీకృత కంటే Q3 - Q1/2 అని వస్తుంది. సో ఇక ప్రాక్టీస్ బిట్స్లోకి వెళ్ళిపోదాము. ప్రశ్నలు వచ్చేసి ఫస్ట్ మొదటి 8 ప్రధాన సంఖ్యల సరాసరి అంటే మీకు తెలిసిందే కాబట్టి ఇది మొత్తము బై రాసుల మొత్తము బై రాసుల సంఖ్య అండి. నెక్స్ట్ ఆరోహణ క్రమంలో గల 5 పూర్ణ సంఖ్యల సగటు ఇచ్చారు. వారిలో మొదటి 3 పూర్ణ సంఖ్యల సగటు 82, చివరి 3 పూర్ణ సంఖ్యల సగటు 92 అయితే వాటిలో మధ్య సంఖ్య ఏమవుతుంది అని అన్నారు. సో ఇక్కడ 88 + 89 + 90/3 అప్పుడు 267/3 అవుతుందండి. దట్ ఈక్వల్ టు 89 అవుతుందండి. రో ఆప్షన్ ప్రకారం చూసుకోవడమేనండి ఇది. నెక్స్ట్ ఇక ఈ విధంగా రాసులు ఇచ్చేసి దత్తాంశం బాహుళకం అన్నారు. ఎక్కువ నెంబర్లు 3 సార్లు రిపీట్ అయినవి ఇవి 3 ఉన్నాయి కాబట్టి 13 ఉందనుకోండి, ఇక్కడ 15 ఉందనుకోండి, 15 3 టైమ్స్. అట్లాగే 19, 27 కూడా 3 టైమ్స్. 3 ఉన్నాయి అన్నీ అవుతుందండి ఫస్ట్ ఆప్షన్. 4th 1 4 పూర్ణ సంఖ్యలు చేరిస్తే అంకగణిత సగటు మధ్యగతము బాహుళకము 1 చొప్పున పెరుగుతాయి. కొత్తగా చేర్చిన సముదాయాల గరిష్ట పూర్ణ సంఖ్య ఎంత అన్నారు. దీనికోసం ఫస్ట్ సగటు చేసుకుంటాము, తర్వాత మధ్యగతము బాహుళకము వేసుకుంటాము. ఇప్పుడు కొత్తగా 1 చొప్పున పెరుగుతాయి ఎప్పుడు 4 పూర్ణ సంఖ్యలను చేరిస్తే. అవి మనకి ఇక్కడ 6 కాబట్టి 6 మధ్యగతం 6 వేసుకుంటేనే 6 అని వేసుకున్నాం అనుకోండి సపోజ్. అప్పుడు మనకి ఈ విధంగా రాసుల మొత్తం బై రాసుల సంఖ్య 6 అవుతుంది, మధ్యగతం 6 అవుతుంది, బాహుళకం కూడా 6 అవుతుందండి. సో ఇక్కడ 11 అవుతుందండి గరిష్ట పూర్ణ సంఖ్య వచ్చేసి ఇక్కడ 11. నెక్స్ట్ కింది సమాచారానికి ఇచ్చిన పై చిత్రములో దుస్తులు సూచించే సెక్టర్ కోణం సుమారుగా అన్నారు. దుస్తులు అంటే 1975 బై మొత్తం అంశాలు సంఖ్య అని మొత్తాన్ని యాడ్ చేసేసి బై వాటి నెంబర్ వేసి ఇంటూ 360 వేస్తే మనకు వచ్చేదే 42 degrees అండి. ఈ విధంగా వృక్షరేఖ చిత్రం కూడా ఇంపార్టెంటే, పై చిత్రం అని కూడా అంటారు. తర్వాత చెప్పుల దుకాణాలు సర్వసాధారణంగా ఉపయోగించబడే కేంద్రీయ స్థానపు కొలత వచ్చేసి డిఎస్సి 2012లో అడిగారు. ఈ బిట్టు బాహుళకం అండి. ఎక్కువగా ఎవరు ఏ నెంబర్ చెప్పు వాడుతున్నారు అంటే బాహుళకం మీద ఉదాహరణగా చెప్పొచ్చు. ఒక దత్తాంశానికి ఇచ్చిన ఓజు కర్వ వక్రాల ఖండన బిందువు y అక్షానికి 10 సెంటీమీటర్ల దూరంలో, x అక్షానికి 5 సెంటీమీటర్ల దూరంలో ఉంటే మధ్యగతం ఎంత అన్నారు. ఖండన బిందువు వచ్చేసరికి మనకి 10,5 అవుతుంది. ఇందులో x నిరూపకం వచ్చేసి మధ్యగతం అవుతుందని మనకి వెనక ఈ కాన్సెప్ట్స్లో వచ్చిందండి. చూసుకోండి ఒకసారి ఇది. నెక్స్ట్ అంకమధ్యమము m, వీటి అంకమధ్యమం m-1 అయితే మధ్యగతము q అయిన p, qల సరాసరి అన్నారు. ఇక్కడ m అనేది అంకమధ్యమం అనుకుంటే 4 వస్తుంది. తర్వాత వీటి అంకమధ్యమం వచ్చేసి m వాల్యూ 4 కాబట్టి 4 - 1 అంటే 3. దీని నుంచి p వాల్యూ 4 వస్తుందండి మనకి. తర్వాత p, qల సరాసరి చూసుకుంటే 7/2 3.5. తర్వాత ఇది డైరెక్ట్ ఫార్ములా అండి. n/2 n/2 + 1ల పరిశీలన సగటు అవుతుంది. n సరి సంఖ్య అయినప్పుడు మధ్యగతానికి. ఇది వర్గీకృత దత్తాంశం ఇచ్చారు. ఇక్కడ పై విలువల మధ్యగతం ఇచ్చారు. మధ్యగతం 148. పౌనపున్యాల మొత్తము 50 అయినా xy విలువలు ఎంత అన్నారు. మధ్యగతం సూత్రం వేసేసాము. తర్వాత దాన్ని 148కి ఈక్వల్ చేసుకోవాలి. ఇక్కడ CF కనుక్కునేటప్పుడు సంచిత పౌనపున్యం కనుక్కుంటాం. 4 + 16 ఇక్కడ 4 కదండి. 4 + 12 16, 16 + 15 31, 31 + 11 42, 42 + 33 45, 45 + 5 50 అలా చూసుకోవాలి. తర్వాత 10, 9, 21 ఇలా మధ్యగత విచలనం కనుక్కోమన్నారు. సో దీనికోసం అని చెప్పి ముందు అసెండింగ్ ఆర్డర్లో రాసుకున్న తర్వాత 16, 7 + 6 9, 9లో నుంచి
16 క్లోజ్ చేస్తే 7, అట్లాగే 10లో నుంచి 16 క్లోజ్ చేస్తే 6, 16లో 16 క్లోజ్ చేస్తే 0, 21లో 16 క్లోజ్ చేస్తే 5, 24లో 16 క్లోజ్ చేస్తే 8. ఆ విధంగా సబ్ట్రాక్షన్ చేసి బై 5 డైరెక్ట్గా ఫార్ములా ప్రకారం ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్మ్స్ 5 కాబట్టి ఈ విధంగా చేసుకోవాలి. 5.2 వస్తుంది. 5 సంఖ్యల అంకమధ్యమము, వారిలో నుండి ఒక సంఖ్యను తొలగించిన అంకమధ్యమము 25 అగును. ఆ తొలగించబడిన సంఖ్య ఎంత అన్నారు. దీనికోసం అని చెప్పి x/5 తీసుకుంటే మనకి 27 అవుతుంది. x వాల్యూ వచ్చేసి 135, అంటే ఆ సంఖ్యల మొత్తం వచ్చేసి 135. దాంట్లో నుంచి 25ని తొలగిస్తారు కాబట్టి -5/4 అప్పుడు సంఖ్య తగ్గుతుంది కాబట్టి దాని దట్ ఈక్వల్ టు ఇక్కడ 25. అప్పుడు 135 -y ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 35 వస్తుందండి. ఈ మోడల్ ఇంపార్టెంట్ మనకి. ఈ విధంగా టెట్కమ్ TRT 2008 ఎస్ఏ స్పెషల్ స్కూల్స్లో ఈ వరుసగా ఈ బ్లాంక్స్ అన్నీ ఇచ్చారు. ఇదేమో టెట్కమ్ TRT 2018లో ఇచ్చిన బ్లాంక్ అండి. ఇవన్నీ ఇంపార్టెంటేనండి, మనకు అకాడమిక్ బుక్లో ఇచ్చారు. ఎప్పుడు ఏ విధంగా బిట్ ఇచ్చారో చూడండి, చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఇవన్నీ. విస్తృతికి ఫార్ములా వచ్చేసి క్రమవిచలనం σ² = 1/n. వెనకాలకి ఈ కాన్సెప్ట్ ఇచ్చారు కదండి. σ = 10x1 xi - x బార్ హోల్ స్క్వేర్ చేసినప్పుడు 1/10 × 832 వస్తుంది. ఇక్కడ 377 వస్తుందండి. ఇక్కడ మనకి మీన్ వచ్చేసి దాని నుంచి ఇవన్నీ కనుక్కోవాలి. 350లో నుంచి 377 క్లోజ్ చేసి వచ్చిన దాన్ని స్క్వేర్ చేసి ప్లస్ అని యాడ్ చేసుకుంటా ప్రతి నెంబర్కి యాడ్ చేస్తే 1832 వస్తుంది. డివైడెడ్ బై n, నెంబర్ ఆఫ్ టర్మ్స్ 10 చేస్తే ఈ విధంగా వస్తుంది. ఒక వర్గీకృత పౌనపున్య విభాజనం నుండి ఈ విధంగా ఇచ్చారు. అయితే x బార్ విలువ ఎంత వాళ్ళు ఇచ్చినవన్నీ వేసుకుంటాము. x బార్ విలువ = 25 + 20/100 × 10 వేస్తే మనకి ఈ విధంగా 27 వస్తుందండి. ఇక్కడ మనం ఏ వాల్యూ ఏదైనా తీసుకోవాలి జాగ్రత్తగా ఫార్ములాస్ ప్రకారము. నెక్స్ట్ 1832 అనేది ఎలా వచ్చిందో ఇక్కడ 1832 వచ్చింది కదండి, అది ఎలా వచ్చిందో కింద చూసారు. కింద చూడండి, ఈ విధంగా వచ్చిందండి హోల్ స్క్వేర్ చేసుకుంటే. సో ఈ సమ్లో నెక్స్ట్ బిట్స్ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను.